జై శ్రీరామ్. అనగనగా ఒక ఊరిలో శివం అని చెప్పి ఒక పాల వ్యాపారి ఉండేవాడు. ఆ శివం తనకున్న 2 గేదెల యొక్క పాలను పిండుకుని ప్రతిరోజు ఉదయమే గ్రామంలో ఇంటింటికి తీసుకునెళ్ళి అమ్మి, ఆ మిగిలిన పాలని ఆ ఊరి శివాలయంలో ఉన్న లింగానికి అభిషేకం చేయడానికి వినియోగించేవాడు. శివం చేస్తున్నటువంటి ఈ పాలాభిషేకాన్ని అతని మిత్రుడైన శంకర్ ఎప్పటినుంచో గమనిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ శంకర్ తన మిత్రుడితోటి, శివం, నువ్వు ప్రతిరోజు శివుడికి పాలతో అభిషేకాన్ని చేస్తున్నావు, బాగానే ఉంది. కానీ అందరిలాగా నువ్వు కొన్ని పాలతోటి మాత్రమే అభిషేకం చేసి మిగిలిన పాలతోటి పెరుగు వెన్న చేసి అమ్ముకుంటే నీకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పారు. దానికి సమాధానంగా శివం, నాకు పరమేశ్వరుడిని మించిన దైవం లేడు, అలాంటి శివుడికి చేసే అభిషేకంలో కల్తీ చేయడం అనేది జరగని పని అని సమాధానమిచ్చాడు. ఒకరోజు ఆ గుడి అర్చకుడు ఏ కోరిక తీర్చుకోవడం కోసం స్వామివారికి అభిషేకం చేస్తున్నావు అని అడగగా దానికి సమాధానంగా శివం, స్వామి, నాకు ఏ కోరిక లేదు, అందరూ జనాలు నీళ్ల పాలతోటి అభిషేకం చేస్తారు కదా, ఆ పాలు తాగి పరమేశ్వరుడికి ఎక్కడ జబ్బు చేస్తుందో, ఎక్కడ శక్తి లేకుండా ఉంటాడేమో అని నేను ఈ పాలతోటి అభిషేకం చేస్తున్నాను అని చెప్పాడు. ఒకరోజు ఆ ఊరిలో విపరీతమైన వర్షం పడడం వల్ల శివం తన రోజువారీ పాలిచ్చే వాళ్ళకి పాలు పోయడానికి వెళ్ళలేకపోయాడు. అప్పుడు ఇలా ఆలోచించాడు, ఇంకా మిగిలిన పాలన్నీ పరమేశ్వరుడికి అంకితమని. ఆ గుడికి వెళ్ళగా ఆ ఆలయ అర్చకుడు, నాయనా, ఇన్ని పాలతోటి నువ్వు అభిషేకం చేయడం వల్ల ఆ పాలు వృధా అవుతాయి, ఏమీ లాభం ఉండదు, అందువల్ల నువ్వు ఆ పాలతోటి పాయసం చేసి ఆ పరమేశ్వరుడికి నివేదన చెయ్యి, ఆ తర్వాత ప్రసాదాన్ని గ్రామస్తులందరికీ పంచు, దీనివల్ల పరమేశ్వరుడు సంతోషిస్తాడు, గ్రామస్తులందరికీ కూడా ప్రసాద వితరణ చేసిన వాడివైతావు అని చెప్పాడు. అప్పుడు శివం బజారుకి వెళ్ళి పాయసం చేయడానికి కావాల్సిన సామాన్లు తెచ్చుకుని ఇంటిలో ప్రసాదాన్ని తీసుకుని వచ్చి పరమేశ్వరుడికి నివేదన చేసి గ్రామస్తులందరికీ పంచిపెట్టాడు. పరమేశ్వరుడి మూతికి ఆ పాయసం అంటుకుని ఉండడం చూసిన పార్వతి అప్పుడు పరమేశ్వరుడిని, స్వామి, మీరు ఏ భగవంతుడిచ్చినటువంటి దివ్య పాయసాన్ని మీరు భుజించారు అని అడిగింది. దానికి సమాధానంగా పరమేశ్వరుడు, నా అత్యంత భక్తుడు, నాకు శక్తి రావడం కోసం పాలతోటి అభిషేకం చేసే భక్తుడు నివేదన చేసిన ప్రసాదం ఇది అని చెప్పాడు. వివరణ కోరిన పార్వతికి ఈ విధంగా చెప్పాడు, భక్తులందరూ నీళ్ల పాలతోటి అభిషేకం చేయడం వల్ల నాకు శక్తి లేదని ఆ శివం నాకు ప్రతిరోజు చిక్కటి పాలతోటి అభిషేకం చేస్తున్నాడు, పరమాన్నం నివేదన చేస్తున్నాడు అని చెప్పాడు. మరి అలాంటి గొప్ప భక్తుడిని కనికరించాలి అనంటే అతన్ని పరీక్షలకు గురి చేయాల్సిందే కదా. మన ఇద్దరం వెళ్దాము, వెళ్ళి అతని భక్తిని పరీక్షిద్దామని ఆ పార్వతీ పరమేశ్వరుడిద్దరూ కూడా వ్యాపారస్తుల దంపతుల్లాగా వేషం మార్చుకున్నారు. ఆ ఇద్దరు శివం ఇంటికి వెళ్ళి శివంతోటి ఈ విధంగా మాట్లాడారు, శివం, మీరు అమ్ముతున్న పాలు ఎంతో గొప్పగా ఉన్నాయి అని చెప్పి ఊరందరూ చెప్పుకుంటున్నారు, మాకు మీ పాలన్నిటినీ కొనాలనుంది, మీరు మీ దగ్గర ఉన్న అన్ని పాలని మాకు ఇచ్చేయాల్సింది అని అడగగా శివం అన్నాడు, నేను అన్ని పాలను మీకు ఇవ్వలేను, ఆ పాలల్లో కొంత భాగాన్ని తీసి ఆ పరమేశ్వరుడి అభిషేకానికి ప్రసాద నివేదనకి ఉంచుకుని మిగిలిన పాలు ఇస్తాను అని చెప్పగా ఆ సేటు రూపంలో ఉన్న శివుడు, అలా కాదు, మాకు మీ పాలన్నీ కావాలి, ప్రతిరోజు కావాలంటే 4 రెట్లు డబ్బు తీసుకోండి అని చెప్పాడు. అప్పుడు శివం, ఆ పరమేశ్వరుడు నాకు తండ్రి, నేను ఆయనకి పాలు మిగల్చకుండా అంతా మీకు ఇవ్వలేను అని చెప్పగా అప్పుడు ఆ సేటు రూపంలో ఉన్న పరమేశ్వరుడు అతని భార్య, అలా అయితే నీ పాలు నాకు అవసరమేం లేదు, మేము వేరే దగ్గర తీసుకుంటామని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆ శివాన్ని పరీక్షించడం కోసం ఒక పేద బ్రాహ్మణుడు అతని భార్య రూపాన్ని ధరించి శివం కోసం గుడి మెట్ల మీద కూర్చుని ఎదురు చూశారు. రోజు మాదిరిగానే పాలని పంచడం అయిపోయిన తర్వాత శివం వచ్చి గుడి దగ్గర ఉన్న వీళ్ళని పలకరించాడు. అక్కడికి వచ్చిన శివం వారి వివరాలు అడగగా వాళ్ళు తాము పేదరికంలో ఉన్నామని, తాము చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు అని చెప్పడం జరిగింది. అప్పుడు శివం, అయ్యా, నా దగ్గర ఈ గిన్నెలో పాయసం ఉంది, కొన్ని పాలు కూడా మిగిలి ఉన్నాయి, అవి మీరు తీసుకోండి, వాటిని తీసుకోవడం వల్ల మీకు శక్తి వస్తుంది అని చెప్పి ఆ దంపతులకి అందజేశాడు. ఇప్పుడు ఆ దంపతులు, శివుడు కోసం తెచ్చినవి మా కోసం ఎందుకు ఇచ్చావు అని అడగగా ఇప్పుడు శివం, మిమ్మల్ని ఆకలితో ఉంచి ఆ పరమేశ్వరుడికి నేను ఈ ప్రసాదాన్ని ఎలా నివేదించగలుగుతాను, అదేవిధంగా నేను పరమేశ్వరుణ్ణి తండ్రిగా భావిస్తాను, అంటే మీరు కూడా ఆ పరమేశ్వరుడి సంతానమే కదా,
మీరు ఆకలితోటి ఉంటే ఆ పరమేశ్వరుడు సంతోషంగా ఉండగలుగుతాడా? లేదు. ఆ పరమేశ్వరుణ్ణి సంతుష్టిగా ఉంచాలంటే మీరు ఈ ప్రసాదం తీసుకోవాల్సిందే, మీ ఆకలి తీర్చుకోవాల్సిందే అని సమాధానమిచ్చాడు. ఆ వృద్ధ రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుడు నిజ రూపంలో ప్రత్యక్షమయ్యారు. పార్వతీ పరమేశ్వరులను చూడగానే శివం వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు పరమేశ్వరుడు, నీ భక్తికి మెచ్చాను శివం, నీకు ఏ కోరిక కావాలి అని అడగగా, అప్పుడు ఆ శివం, స్వామి నాకు ఏ కోరిక లేదు, నీ మీద అచంచల భక్తి మాత్రమే నా కోరిక అని అడగగా, ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి ఇంకొక వరం కూడా ఇచ్చాడు. శివం, ఇక నుంచి నీకు ఏ విధమైన కష్టాలు ఉండవు, నువ్వు సంతోషంగా జీవితం గడుపుతావు అని వరమిచ్చాడు. ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. తన గొప్ప భక్తితో శివుడి కృపా కటాక్షాలకి పాత్రుడైనటువంటి శివం అప్పటి నుంచి సంతోషకరంగా జీవించాడు.